మంచిది. ఉదయకాల సమయంలో ఇది ఎంతో చాలా అద్భుతం. మరి చాలా మందికి బంధువులకు తెలుసో తెలియదో కానీ మరి విమలమ్మ గారు తర్వాత సాక్షి మనం వింటాం. మరి ఎంతో కన్నీరు గార్చి నాకు ఒక సొంత గృహం కావాలని అసలు ఎలా ఏడ్చిందో తెలియదు. ఆ కన్నీరు మరి ఎన్ని బిందులు అయిపోయిందో తెలియదు కానీ మొత్తానికి చాలా కన్నీరు కార్చింది. ఇజ్రాయల్ గారు కూడా అప్పుడప్పుడు కన్నీరు కార్చారు లేదు నాకు తెలియదులే, మరి ఇవాళ తెలుసుకుందాం. ఇద్దరు అయిన తర్వాత మరి ఆ కన్నీరు చూసి వారి యొక్క కుమారులు ఇద్దరు, మరి నవీన్ అయితే మామూలు కష్టపడలేదు, చాలా కష్టపడ్డాడు. అలాగే వినయ్ తర్వాత ఆయన కూడా ఆ నవీన్ యొక్క టెంపును ఆయన అందుకుని చక్కగా అందరూ కలిసి ఈ నలుగురు అంటే మరి దేవుని మహాకృపను బట్టి గృహం ఇలా అయిందంటే మరి వారు కష్టపడ్డారు. దానికి దేవుడు ప్రభు కృప తోడయ్యింది, ప్రభు హస్తం తోడయ్యింది. దానిని బట్టి గృహం ఈ రోజు ఇలా ఉందని ప్రభు పేట తెలియపరుస్తున్నారు. మరి సమయాన్ని వ్యర్థపరచకుండా మన ఒక వాక్య భాగం చదువుకుని మరి దేవుని సందులో సాగిపోదాం. పరిశుద్ధ గ్రంథం ఉన్నవారు అందరు కూడా పరిశుద్ధ గ్రంథాన్ని తెరవండి. కీర్తనలు 24వ కీర్తన 24వ కీర్తన 7 నుంచి 10 వచనాలు చదువుకుందాం. 7 నుంచి 10 వచనాలు చదివేవాళ్ళు ఉన్నారు. మీరు చదువుతారు సార్? మీ పేరు? దావీదు గారు చదువుతారు. గుమ్మములారా నీ తలలు పైకెత్తుకుని మహిమగల రాజు ప్రవేశించినట్లు పురాతనమైన తలుపులారా మిమ్మును లేవనెత్తుకుని. మహిమగల ఈ రాజు ఎవడు? బల శౌర్యం గల యెహోవా, యుద్ధశూరుడైన యెహోవా. గుమ్మములారా నీ తలలు పైకెత్తుకొనుడి, పురాతనమైన తలుపులారా మహిమగల రాజు ప్రవేశించినట్లు మిమ్మును లేవనెత్తుకొనుడి. మహిమగల ఈ రాజు ఎవడు? సైన్యములకు అధిపతి యెహోవాయే, ఆయనే ఈ మహిమగల రాజు. మంచిది. విమలం గారు బాబు వినయ్ అంతకన్నా ముందు ఇక్కడ ఈ గృహానికి ఒక శిలాఫలకం పెట్టడం జరిగింది. మరి అది ప్రార్థన చేసిన తర్వాత వారి తాతగారు నానమ్మ నాన్నగారు చూసారా, ఫస్ట్ పిల్లలు వాళ్ళ తండ్రికి అర్థం అవట్లేదు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. మంచిది. ప్రార్థన చేసుకుని మన మధ్యలో దైవ శాఖలు ఆత్మకూరు నుంచి వచ్చారు. దైవ శాఖలు ప్రార్థన చేస్తారు. ప్రార్థన చేసుకుందాం. అందరూ తరలి వంచి ప్రార్థనలో ఏకీభవించండి. స్తుతులకు కారణభూతుడైన పరలోకపు తండ్రి, సృష్టికర్తైన దేవ, నీకెళ్ళి నీ స్తుతులు స్తోత్రములు చెల్లించుతున్నాం. నాయనా, నీ మా సోదరులు, నీ ప్రిదాసులు, నీ బిడ్డలకు నివాసం కావాలని నువ్వు కోరుకున్నావు, ఎన్నుకున్నావు, ప్రత్యేకించావు. అయా ఈ గృహాన్ని నీ బిడ్డలకు అనుగ్రహించిన నీ కృప కొరకే నీకు స్తోత్రమునైనా. నీతి గల రాజు ప్రవేశించినట్లు అయా బొమ్మలు పైకెత్తుకోమన్నా. అయినా జీవితకాలం నీ బిడ్డలు నువ్వు చూపిన ప్రేమకు, చేసిన అద్భుత కార్యముకు అయా కృతజ్ఞతులై నిన్ను కలిగి జీవించుటకు ఆశీర్వదించు. ఆరోగ్యపరంగా, ఆహారపరంగా, జ్ఞానపరంగా, విద్యపరంగా, ఉద్యోగపరంగా నీ బిడ్డలను వర్ధల చేసి నీకు మహిమ, ఘనత, ప్రభావం తెచ్చుకోగలవని నజరేయుడైన యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. అయ్యగారు మంచిది. అటు పదండి. ఇజ్రాయల్ గారు అటు చూడండి. మీ నాన్నగారు, మీ అమ్మగారు తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ చెప్పినప్పుడు ఆ పేపర్ చించేసే, సరేనా? దేవుని మహాకృపను బట్టి దేవుడు మరి గృహాన్ని వారికి అనుగ్రహించారు. ఇటు తిరగండి మీరు. అయ్యా చేయి పెట్టండి ముగ్గురు. ఆ పేపర్ తీయాలి, నేను చెప్తాను. తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మ నామంలో ఈ గృహం అందరూ కూడా చప్పట్లు కొడదాం. పేపర్ తీస్తాడు.
హల్లెలూయా, స్తోత్రం స్తోత్రం స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఆ లోన్ పేపర్ కూడా తీయాలి. హల్లెలూయా, ఓ హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. చూసారా, వాళ్ళ పిల్లలు మరి వాళ్ళ అమ్మగారికి ఇచ్చిన గిఫ్ట్ లాగా విమలమ్మ నిలయం అని పెట్టారు. దేవునికి స్తోత్రాలు. విమలా నిలయం అంటే మనం విమలమ్మ అంటుంది. హల్లెలూయా, మంచిది, చాలా సంతోషం. మరి దేవుడు ఎంతగానో మరి వారి తల్లిగారిని ప్రేమించి వాళ్ళు ఈ విధంగా చక్కగా చేసిన విధానాన్ని బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఆ రాయి కొంచెం హోల్చి లోనికి పెట్టాలి తర్వాత, ఓకేనా? సరే, మంచిది. ఈ సమయంలో మరి ఇది కట్ మనం గృహ ప్రవేశం చేద్దాం. మరి ప్రార్థనతో మరి అందరూ కూడా దేవుని సందులో సాగిపోదాం. పరిశుద్ధ 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 పగలరా పరిశుద్ధ 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 ప్రభువా వరదూతలై వాణి వరదూతలై నేను చెప్తాను, రెండా నా మాట ఏంటండి? మంచిది, చిన్న ప్రార్థన చేసుకుందాం. పాస్టర్ గారు చిన్న ప్రార్థన చేస్తారు. ఆ తర్వాత మనం దీన్ని కట్ చేసుకుని లోన్కి వెళదాం. మహోన్నతుడా, గొప్ప దేవ, సర్వశక్తిమంతుడా, అద్భుతాలు చేసే దేవ, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రవ్వా. మరి ఇజ్రాయెల్ గారిని, విమలమ్మ గారిని మీరు ప్రేమించి ప్రవ్వా మీకు స్తోత్రాలు. మరి నయనా తండ్రి, మరి నాయన నవీన్, వినయ్ కుటుంబాన్ని ప్రేమించి ప్రవ్వా నాయన ఇంత చక్కటి గృహాన్ని మీరు అనుగ్రహించినందుకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రవ్వా. మీకు వందనాలు. యెహోవా ఇల్లు కట్టించని ఎడల దాని కట్టువారి ప్రయాసం వ్యర్థం అంటున్నారు ప్రవ్వా. అయ్యా మీకు స్తోత్రాలు. బిడల కొరకు మీరు సిద్ధపరిచి కట్టించి ఇచ్చిన ఈ గృహాన్ని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రవ్వా. మీకు వందనాలు. గొప్ప దేవుడు అయ్యా, శక్తిమంతుడు ప్రవ్వా. బిడలు నాయనా నిన్ను ఆశ్రయించి భయభక్తులతో ప్రవ్వా అయా నీ సన్నిధిలో నమ్మకంగా ప్రభా సాగినప్పుడు నాయన అయ్యా మీరు చేసిన మేలు ఉపకారాన్ని బట్టి వందనాలయ్యా. యేసయ్యా మీకు స్తోత్రాలు. మీరు చేసిన అద్భుత కార్యాన్ని బట్టి వందనాలు. నిజంగా నిన్ను ఆశ్రయించేవాడిని విడిచిపెట్టే దేవుడు కాదు. నన్ను ప్రేమించేవాడిని నేను ప్రేమిస్తాను, నన్ను జాగ్రత్తగా వెదుకువారు నన్ను కనుగొందురు అంటున్నారు ప్రభా. బిడలయ్యా నిన్ను ప్రేమించి నీకు ప్రథమ స్థానం ఇచ్చి అయ్యా నా తండ్రి మీకు వందనాలు. నీ సన్నిధికి ప్రాధాన్యతనిచ్చి ప్రభా సాగినప్పుడు అద్భుతంగా నాయన బిడల పట్ల మీరు చేసిన అద్భుత కార్యాన్ని బట్టి వందనాలు. నన్ను ప్రేమించు వారిని ఆస్తికి కర్తలుగా చేస్తానని వాగ్దానం చేసిన రీతిగా ప్రభా ఈ ప్రాంతంలోనే బిడలు ఆశించినట్లుగా ప్రభా మందిరం దగ్గరగా ప్రార్థించాలని అయ్యా, మందిరం గృహం కావాలని ప్రార్థించినప్పుడు ప్రభా ఆశగల ప్రాణమును తృప్తిపరిచిన ఆయన ఎక్కడైతే ప్రభా బిడలు ఉన్నారో అదే ప్రాంతంలో గృహం కొనుక్కునే కృపను ఈరోజు ప్రారంభించే కృపను మీరు అనుగ్రహించినందుకు వందనాలు. మీరు చేసిన అద్భుత కార్యాలన్నిటిని బట్టి మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ మీ నామాన్ని మహింపరుస్తున్న కుటుంబాన్ని దీవించండి. ఈ గృహం ప్రారంభిస్తుండగా బిడ్డలకు మేలుకరంగా, ఆశీర్వాదకరంగా, సంతోషకరంగా, నీ నామానికి మహిమకరంగా అన్ని విషయాల్లో బిడ్డలు వర్ధిల్ల చేయమని నజరేయుడైన యేసు నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. మంచిది. దేవుడు నాకు ఇచ్చిన అధికారం ప్రకారంగా మరి దీన్ని ప్రారంభిస్తున్నాం. అందరూ కూడా చేపెట్టండి. వాశ్రం గారు, విమలమ్మ గారు, నవీను, వినయ్ అయ్యా చూసుకో, ఫోటో తీసుకో. తండ్రి యొక్కయు అందరు చెప్పండి కొట్టారు, కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ నామంలో ఈ గృహాన్ని ప్రారంభిస్తూ ఉన్నాం. హల్లెలూయా. అందరు చెప్పండి కొడదాం. పరిశుద్ధ 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 ప్రభువా పరాదులాలయ